ఎటు చూసినా రాళ్లతో కూడిన గుట్టలు, చుట్టూ ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిల రాగాల మధ్యలో 1600 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంటుంది ఆ చెరువు. కాకతీయుల కాలం నాటి ఆ చెరువు పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఆ ప్రాంత ఆదివాసీ మహిళలకు ఈ చెరువు ఆర్థిక వనరులను సంపాదించి పెడుతుంది. ఇప్పుడు ఆ చెరువుకు మహర్దశ పట్టడమే కాదు, పర్యాటక కేంద్రంగా కూడా బుడిబుడి అడుగులు వేస్తుంది. అశ్వాపురం మండలంలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న తుమ్మల చెరువుపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదివాసీ గ్రామమైన తుమ్మల చెరువు గ్రామంలోని తుమ్మల చెరువును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అన్ని విధాలుగా అనువుగా ఉంటుందని జిల్లా అధికార యంత్రాంగం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ చెరువు ఆయకట్టుకు 10,000 ఎకరాల్లో 2 పంటలు పండుతుండడమే కాకుండా ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర పొడవు, 800 మీటర్లకు పైగా వెడల్పు ఉన్న ఈ చెరువులో బోటింగ్ షికారు కొరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో 4 పడవలను కేటాయించారు. ఈ బోటులో షికారు చేసేందుకు పెద్దవారికి 60 రూపాయలు, పిల్లలకైతే 30 రూపాయలు తీసుకుంటారు. అలా వచ్చిన డబ్బును తుమ్మల చెరువు గ్రామంలోని డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం కోసం ఉపయోగిస్తారు. ఈ చెరువు ద్వారా వచ్చే ఆదాయం వల్ల తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని సంతోషిస్తున్నారు మహిళలు. ప్రధాన రహదారితో పాటు మహిళలకు బాత్రూంలు, పడవలలో జలవిహారం చేస్తున్న పర్యాటకులకు ఉండడానికి షెడ్లు, త్రాగునీరు ఏర్పాటు చేస్తే మరింత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని కోరుతున్నారు. కలెక్టర్ గారు మా చెరువును చూసి ఈ చెరువు పర్యాటక ప్రాంతంగా బాగుంటుందని డ్వాక్రా మహిళలందరినీ పిలిచి ఈ ఉపాధి కల్పించడానికి నేను 2 బోట్లు ఏర్పాటు చేస్తానని చెప్పి ఒక 2 బోట్లు, ఒక రోలింగ్ బోట్ ఇచ్చారు సార్. బోట్లకు వచ్చే పర్యాటక కేంద్ర ప్రజలందరికీ మంచి సౌకర్యం కల్పించాలి సార్. బోటింగ్ చేసి వచ్చిన తర్వాత ఒక షెటర్ ఏర్పాటు చేయాలి, వాటర్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి బాత్రూమ్స్ ఏర్పాటు చేయాలి. ఆ రహదారి రావడానికి ప్రభుత్వం కొంత సహకరించాలి. ఎంతో అలసటతో వచ్చిన తమకు బోట్లలో జలవిహారం చేయడంతో సంతోషంగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు. ఎటు చూసినా పెద్ద పెద్ద రాళ్ల గుట్టలు, ఎత్తైన పచ్చని చెట్లు, ప్రశాంతతో కూడిన వాతావరణంలో జలవిహారం చేస్తుంటే మనసు ప్రశాంతతో పాటు మధుర అనుభూతి కలుగుతుంది అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. ఇక్కడ తుమ్మల చెరువు ఉంది, ఇక్కడ బోట్ షికారు చాలా బాగుంటది, చాలా వెళ్ళి చూడాలి, బాగుంటది అని అనగా మా ఊరోళ్ళందరం కలిసి వచ్చాము ఇక్కడికి. చుట్టూ కొండలు, ఈ బోట్ షికారు చాలా ఆనందంగా, చాలా ఉల్లాసంగా ఉంది. రోడ్డు సదుపాయాలు కొద్దిగా మంచిగా లేవు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఆడవాళ్ళకి బాత్రూమ్స్ కూడా లేవండి. అలసిపోయినట్టుగా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి కొద్దిగా రెస్ట్ తీసుకుంటానికి షెల్టర్లు ఇట్లా ఏమీ లేవండి. కొద్దిగా ఇలాగా ఈ 3 సౌకర్యాలు మాకు అందిస్తే సరదాగా ఉల్లాసంగా గడపడానికి చాలా బాగుంటుంది. తుమ్మల చెరువులో చేపట్టిన టూరిజం డెవలప్మెంట్ మంచి పరిణామం. ఇక ఆదివాసీలకు మంచి రోజులు వచ్చినట్లే, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. గిరిపల్లెలకు టూరిస్టులు వస్తే చక్కగా ఆహ్వానిస్తాం, రీల నృత్యాలతో స్వాగతిస్తాం, తమ సంప్రదాయాలను వారికి పరిచయం చేస్తామని అక్కడి ప్రజలు అంటున్నారు.